ఎక్కడ ఉందో చూసారా అని అడిగాడు. లేదన్నారు. అప్పుడు ఏమంటారు, ఆటోమేటిక్ గా జరిగేది ఏంటంటే, మేము అవన్నీ విచారించడానికి, నాగరాజుని విచారించడానికి మాకు కస్టడీకి ఇవ్వండి అని అడుగుతారు. కస్టడీకి ఇస్తారు. మామూలుగా ఇప్పుడు అతను ఏదో నోరు విప్పలేదని చెప్పి గోల్డ్ పీకి, ఏళ్ళు పీకి, కొట్టి, చితక బాది, కిడ్నీలు పగిలిపోయేలా కొట్టారు కదా, అలా తమ శాఖ వాళ్ళని కొడతారా? ఏం చేసావని కొట్టరు కదా. కొట్టాలని జనం కూడా అనుకోరు కదా, ఎందుకంటే అసాంఘిక శక్తిని అట్ట కొట్టాడు తప్పే ఉందిలే అనుకుంటున్నారు కదా జనం. కాబట్టి ఇతను కూడా ఏం చెయ్యరు కదా. ఇప్పుడు ఏమవుతుంది, ఈ కేసు తెలియదు, చూడలేదు, చెప్పలేను అని చెప్తారు. ఇది అయిపోయిన తర్వాత ఇలాగ ఆయన నిరాకరించారండి, కాబట్టి మీ కస్టడీలోనే ఉండాలి, అతను జ్యుడిషియల్ కస్టడీలోనే ఉండాలి, మేము దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ శాఖ అంటుంది. అప్పుడు ఆయన తరపున లాయర్ ఏమంటారంటే, వాళ్ళు దర్యాప్తుని నాటకాలు ఆడుతున్నారు, నాగరాజు మీద అభాండం మోపుతున్నారు, సమాజంలో పెద్ద మనిషి, ఆయన కోసం జరిగిన ర్యాలీలు చూస్తే అర్థమవుతుంది, కావాలంటే అప్పుడు కోర్టు ఎదురు కూడా ర్యాలీ చేస్తారు, అప్పుడు అది ఒక కోర్టు ముందు వస్తున్న ర్యాలీ చూసినా అర్థమవుతుంది కదా, అంతటి మహానుభావుణ్ణి దుర్మార్గుడిగా చూపెడుతున్నారు, శవం లేదు, బూడిద లేదు, అతను చచ్చిపోయాడనడానికి ఆనవాళ్ళు ఎవరో చెప్పారంటున్నారు, హియర్సే పనికిరాదు, అంటే మాట సాక్ష్యం కింద పనికిరాదు, కాబట్టి నా క్లయింట్కి బెయిల్ ఇవ్వండి అని అడుగుతారు ఆయన తరపు న్యాయవాది. కొన్ని రోజుల పాటు ఈ హడావిడి తగ్గే వరకు ఆయనకి బెయిల్ ఇవ్వరు, ఆ తర్వాత హడావిడి తగ్గగానే బెయిల్ ఇచ్చేస్తారు. అంటే ఆధార